జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గేర్ మార్చుతోందా? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారంలో దూకుడు పెంచేలా ప్లాన్ చేస్తోందా? జూబ్లీహిల్స్ బైపోల్లో కమలం పార్టీ వ్యూహం ఏంటి? కాషాయ దళం వేసే పాచికలు పారతాయా? ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో చేపట్టిన ప్రచారం తరహాలో జోరు పెంచాలని ఫిక్స్ అయిందా? సెటిలర్తో పాటు ఆయా సామాజిక వర్గాల ఓట్లపై కమలం కన్నేసిందా? స్టార్ క్యాంపైనర్ల జాబితాలోనూ ఆ నేతల పేర్లను వ్యూహాత్మకంగానే ఎంపిక చేసిందా? ఇంతకీ ప్రచార పర్వాన్ని రక్తి కట్టించే ఆ అగ్రనేతలెవరు? ఒంటరిగానే పోటీ చేస్తున్నామని బీజేపీ నేతలు పైకి చెబుతోన్న ఆ పార్టీల సానుభూతిపరుల ఓట్లకు గాలం ఇస్తోందా? కమలనాథుల ప్రచార పద్మవ్యూహం ఎలా ఉండనుంది తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాజకీయ రణక్షేత్రాన్ని తలపిస్తోంది. ఎత్తులకు పై ఎత్తులు, ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు వేస్తున్న జిత్తులు అన్నీ ఇన్ని కావు. దీంతో ప్రధాన పార్టీలన్నీ టఫ్ ఫైట్ ఇచ్చేందుకు అష్టశాస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. 3 ప్రధాన పార్టీల ముఖ్య నేతలందరూ గ్రౌండ్లోకి దిగి చెమటలోర్చుతున్నారు. జూబ్లీహిల్స్ విజయాన్ని బీఆర్ఎస్, బీజేపీ సంజీవనిగా భావిస్తున్నాయి. తెలంగాణలో ఎక్కడ చూసినా టాక్ ఆఫ్ ది టౌన్ అన్నట్లు జరుగుతున్న ఏకైక చర్చ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పోల్చితే అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు కాస్త వెనుకబడిందనే ప్రచారం జరిగింది. దీంతో పార్టీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాము ఎందులోనూ తక్కువ కాదంటూ నిరూపించి సత్తా చాటాలని కాషాయ పార్టీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే ప్రచార పర్వంలో దూసుకుపోయేలా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రచారంలో వెనకబడ్డారన్న ఆరోపణలను పటాపంచలు చేసి ఎన్నికలు ముగిసే వరకు నేతలంతా జూబ్లీహిల్స్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించింది. బీజేపీ ఈ ఎన్నికల్లో గెలిచి అధికార కాంగ్రెస్ కి ప్రత్యర్థి భాజపా అని తెలంగాణకు చాటి చెప్పాలని భావిస్తోంది. దీంతో ప్రచారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బైపోల్ విజయంతో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం అందిపుచ్చుకోవాలని ఉవ్విల్లూరుతోంది. అందుకుగాను ఇది ఉప ఎన్నికగా చూడవద్దని, వచ్చే అసెంబ్లీ ఎన్నిక కోసం పనిచేస్తున్నామని భావించి త్రికరణ శుద్ధిగా చివరి నిమిషం వరకు పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. అందుకోసం ప్రచార వ్యూహానికి పదును పెడుతుంది రాష్ట్ర నాయకత్వం. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు పైకి కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం కూటమి బలాన్ని కూడగట్టుకునేందుకు పావులు కదుపుతోంది. దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో జనసేన, టీడీపీ జెండాలు కనిపించడం, గతంలో ఆ పార్టీలో ఉన్న నేతలు కొందరు ప్రస్తుతం బీజేపీలో ఉండటంతో ఆ పార్టీల ఓటు బ్యాంకు తమ వైపు తిప్పుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది. ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం బీజేపీ పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేందుకు మజ్లిస్ అభ్యర్థి కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేస్తున్నారనే ప్రచారం చేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేయడంలో సెటిలర్స్, కమ్మ సామాజిక వర్గ ఓటు బ్యాంకు కీలకం కావడంతో స్టార్ క్యాంపెయినియన్ లిస్టులో ఏపీ నేతలు, అందులోనూ కమ్మ సామాజిక వర్గ నేతల పేర్లు జోడించింది. ప్రచారం కోసం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినియర్ల జాబితా ఇటీవల బీజేపీ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేతలను సైతం ఎంపిక చేయడం వెనుక పెద్ద స్కెచ్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూబ్లీహిల్స్లో కమ్మ, యాదవ సామాజిక వర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరితో పాటు సుజనా చౌదరి, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్టార్ క్యాంపెయినియర్ల ఉన్నారు. అయితే ఇతర రాష్ట్రాల నేతలు ప్రభావితం చేసే సామాజిక వర్గం ఉన్న ఏరియాలో వారి ప్రచారం ఉండేలా కార్నర్ మీటింగ్స్ ను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు గతంలో తెలంగాణలో జరగని ప్రచార వ్యూహాన్ని బీజేపీ అనుసరించాలని భావిస్తోంది. అందులో భాగంగానే కార్పెట్ బాంబింగ్ ప్రచారాన్ని చేయాలని నిర్ణయించింది రాష్ట్ర నాయకత్వం. ఏకకాలంలో 52 చోట్ల నుంచి రాష్ట్ర నేతలు పాదయాత్రలు చేయాలని, మూకుమ్మడిగా అన్ని డివిజన్లలో పాల్గొనేలా బూత్ ఇన్ఛార్జీలు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ముఖ్య నేతల నాయకత్వంలో ఒక్కో పాదయాత్ర కొనసాగించాలని ప్రచార కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. కుండపోత వర్షానికి క్లౌడ్ బరస్ట్ అన్నట్టుగా రాజకీయాల్లో ఒక్కసారిగా అలాంటి ప్రభావవంతమైన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడాన్ని కార్పెట్ బాంబింగ్ అంటారు. ఇది ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రాచుర్యంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇదే మొదటిసారని బీజేపీ నేతలు చెబుతున్నారు. కార్పెట్ బాంబింగ్ అంటే బాహుబలిలో ఉపయోగించే త్రిశూల వ్యూహం లాంటిదని కూడా చెబుతున్నారు.
అంతేకాక మరోవైపు ఇప్పటికే యువజన సంఘాలను, కుల సంఘాలను, కమ్యూనిటీ ఏరియా సంఘాలను టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అయితే స్టార్ క్యాంపెయినర్లలో ఉన్న కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొన్న తర్వాత ఫలితాలు తారుమారైతే కేంద్ర మంత్రులు ప్రచారం చేసినా ఓటమి పాలయ్యారనే విమర్శలు వస్తాయని, అందుకోసం కేంద్ర పెద్దలను పిలవాలా వద్దా అన్న డైలమాలో ఉందట రాష్ట్ర నాయకత్వం. ఇప్పటికే కమలం పార్టీ ప్రచారంలో జోరు పెంచేందుకు కసరత్తు పూర్తి చేసింది. కార్పెట్ బాంబింగ్ లాంటి ప్రచారం శైలికి వచ్చే రెస్పాన్స్ ని బట్టి మరికొన్ని కొత్త ప్రచారాస్త్రాలు సిద్ధం చేసుకోవాలని చూస్తుంది. గతంలో కంటే భిన్నంగా తెలంగాణ బీజేపీ ఇక్కడ ప్రచారాన్ని చేపడుతోంది. అయితే ఈ తరహా ప్రచారంతో కాషాయ పార్టీ ఓటర్లను తమ వైపు తిప్పుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఉప ఎన్నికను సెమీఫైనల్ గా బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలోకి రావాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంతో నాంది పలకాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇక భవిష్యత్తులో జరగనున్న జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎలక్షన్లో తమదైన మార్కు చూపించాలని చూస్తోంది. మరి ఈ కొత్త తరహా ప్రచారం కమలం పార్టీకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి మరి.